ఐపీఎల్ హిస్టరీలోనే దాదాపు 17 ఏళ్లుగా కప్పు కొట్టలేని టీం పంజాబ్ కింగ్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళైతే చాలా సంవత్సరాలుగా వాళ్ళ కెప్టెన్సీ ఇష్యూ అలాగే ఓవర్ రేటెడ్ ప్లేయర్స్ని అయితే కొని చాలా విఫలమైతే జరిగింది. సో ఈసారి అయితే 2025 ఐపీఎల్ కోసం వీళ్ళైతే చాలా మంచి టీంని అయితే బిల్డ్ చేసుకోగలిగారు. మెయిన్లీ వీళ్ళు పేస్ ఆల్రౌండర్స్ అలాగే స్పిన్ ఆల్రౌండర్స్ కొనడంలో ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళ కొత్త కోచ్ రిక్కీ పాంటింగ్ అయితే తన మార్క్ అయితే కనపడింది. ఏకంగా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ 5 ప్లేయర్స్ని కొన్నారు. అది జెన్యూన్ ప్లేయర్స్ని అయితే కొనుక్కున్నారు. అలాగే శ్రేయస్ అయ్యర్ని కొనడం చాలా మంచి పిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకి కెప్టెన్గా ఢిల్లీని ఒకసారి ఫైనల్స్ తీసుకెళ్ళాడు. అలాగే కేకేఆర్ని అయితే కప్పు గెలిపించాడు. సో ఇతన్ని పిక్ చేయడం అయితే చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈసారి వాళ్ళ టీంని సరిగ్గా బిల్డ్ చేసుకోగలిగితే బట్ వాళ్ళు ఖచ్చితంగా ప్లే ఆఫ్స్లోకి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా కప్పు కొట్టే అవకాశాలు కూడా వాళ్ళకైతే చాలా వరకు పెరిగాయని చెప్పుకోవచ్చు. 2025 ఐపీఎల్లో మెయిన్లీ వాళ్ళ టీం అయితే కాంబినేషన్ అయితే చాలా బాగా సెట్ అయింది. ఆ ఒక్క ఓపెనర్ స్పాట్ అయితే కొంచెం ఇదిగా ఉంది తప్పితే మిగతా అంతా చాలా బాగా సెట్ అయింది. ఐపీఎల్ 2025కి ఏ టీం ఎలా ఉండబోతుంది, వాళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఏంటనే ప్రతి వీడియో అయితే నేను చేశాను ప్రతి టీం మీద. సో మన ఛానల్లో బయ్యాలు ఉంటాయి ఆ వీడియోలన్నీ. సో ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ వీడియోని చూడండి. కుదిరితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనమైతే క్రికెట్కి అలాగే ఐపీఎల్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తుంటాం. మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఎనీవే వీళ్ళు 2025 ఐపీఎల్ కోసం ఎలాంటి ప్లేయర్స్ని యాక్షన్లో కొన్నారు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో మొదటగా అయితే శ్రేయస్ అయ్యర్ని 26.75 crores పెట్టుకున్నారు. సో ఇతనైతే అబ్సల్యూట్లీ స్టీల్ అని చెప్పుకోవచ్చు. అతని వల్ల ఆ టీం ఇప్పుడు అంత స్ట్రాంగ్గా ఉంది. నెంబర్ 2 వచ్చి హర్షదీప్ సింగ్ ఆ టీం వాడారు. ఇక యూజీ చహల్ని అయితే వాళ్ళు మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ని అయితే కొనుక్కున్నారు. స్పిన్ బౌలర్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక పేస్ ఆల్రౌండర్గా మార్కస్ స్టోయినిస్ 11 crore అంటే మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. అలాగే స్పిన్ ఆల్రౌండర్గా గ్లెన్ మ్యాక్స్వెల్ 4.2 CR అంటే చాలా బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు. అతను గారు క్లిక్ అయినాడంటే పంజాబ్ టీం ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇక నేహాల్ వదీరాని కూడా 4.2 CR అంటే చాలా వరకు మంచి పిక్ అని చెప్పుకోవచ్చు. ఇక అలాగే హర్ప్రీత్ బార్ అయితే వాళ్ళ టీంకి చాలా రోజులుగా చాలా బాగున్నాడు కాబట్టి సో అతను కూడా చాలా మంచి పిక్. అలాగే వైశాఖ్ విజయ్ కుమార్ కూడా 1.8 CR అంటే చాలా మంచి డీల్. మెయిన్లీ ఆ వేరియేషన్స్ బాగా క్యారీ చేయగలుగుతాడు. అలాగే ఎస్తాకర్ 1 CR అంటే చాలా బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు. అలాగే వాళ్ళైతే మార్క్ హెన్సన్ 7 CR పెట్టారు. సో అబ్సల్యూట్ స్టీల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతనైతే రీసెంట్గా జరిగిన ఎస్ఏ సిరీస్లో బాగా ఆడాడు. అలాగే జాస్ ఇంగ్లీష్ బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు. 2.6 CR అంటే ఓపెనర్గా స్థాయి క్యాపబుల్ ఉండదు. ఇక లాకీ ఫెర్గ్యూసన్ మోస్ట్లీ బ్యాకప్ ప్లేయర్గా ఉంటాడు. అలాగే అజ్మతుల్లా ఉమర్ జాయ్ కూడా 2.4 CR ఇచ్చి ఇది కొంచెం ఎక్కువ బ్యాకప్ ప్లేయర్స్కి ఎక్కువ పెట్టారు. ఇక కుల్దీప్ సేన్ కూడా 80 lakhs అంటే చాలా బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు. అలాగే స్కేవియర్ బాట్లెట్ కూడా 80 lakhs అంటే మోస్ట్లీ వీళ్ళంతా బ్యాకప్ ప్లేయర్స్గా ఉంటారు. సో ఇదంతా చూస్తే మనకి రిక్కీ పాంటింగ్ యాక్షన్లో ఎలాంటి విధ్వంసం చేశాడు. ఎనీవే వాళ్ళు 2025 ఐపీఎల్ కోసం ఎలాంటి స్కోర్ని అయితే యాక్షన్లో బై చేస్తారు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బ్యాటర్స్ విషయానికి వస్తే వాళ్ళైతే శశాంక్ సింగ్ని తీసుకోవడం జరిగింది. సో ఇదైతే మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తను చాలా పర్ఫామ్ చేశాడు. ఇక శ్రేయస్ అయ్యర్ని అయితే తీసుకుంటున్నారు. సో ఇతనైతే కెప్టెన్సీ మెటీరియల్ అని చెప్పుకోవచ్చు. ఇది చాలా బెస్ట్ పిక్ అని చెప్పుకోవచ్చు. అలాగే నేహాల్ వదీరా కూడా సో ముంబైకి అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇక హర్నూర్ సింగ్ని తీసుకున్నారు. అలాగే ముషీర్ ఖాన్ అలాగే ప్యాల్ అవినాష్ వీళ్ళు ముగ్గురు బ్యాకప్ ప్లేయర్స్గా ఉంటారు. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మార్కస్ స్టోయినిస్ అలాగే మార్కో హెన్సన్ గ్లెన్ మ్యాక్స్వెల్ ప్రియాన్ షారీ అజ్మతుల్లా ఉమర్ జాయ్ హర్ప్రీత్ బార్ ఆర్ఎన్ హార్డీ అలాగే ప్రవీణ్ దుబేని అయితే కొనుక్కున్నారు. సో వీళ్ళైతే మోస్ట్లీ చాలా బెస్ట్ ప్లేయర్స్ని అయితే ఆల్రౌండర్స్ని అయితే కొనుక్కోవడం జరిగింది. మెయిన్లీ మార్కో స్టోయినిస్ అలాగే గ్లెన్ మ్యాక్స్వెల్ అలాగే మార్కో హెన్సన్ వీళ్ళు ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఉంటారు. ఇదైతే బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు వాళ్ళకైతే. అలాగే బౌలర్స్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ అలాగే యూజీ చహల్ లాకీ ఫెర్గ్యూసన్ వైశాఖ్ విజయ్ కుమార్ ఎస్తాకర్ కుల్దీప్ సేన్ సేవియర్ బాట్లెట్ వీళ్ళైతే చాలా బెస్ట్ బౌలర్స్ని కూడా కొనుక్కున్నారు. మెయిన్లీ హర్షదీప్ సింగ్ యూజీ చహల్ అలాగే వైశాఖ్ విజయ్ కుమార్ అయితే వీళ్ళైతే ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఉంటారు. అలాగే వీళ్ళు వికెట్ కీపర్స్ విషయానికి వస్తే జాస్ ఇంగ్లీష్ ప్రభు సింగ్. ఎనీవే వాళ్ళ 2025 ఐపీఎల్ కోసం వాళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా వాళ్ళైతే జాస్ ఇంగ్లీష్ని ఓపెనర్స్గా అయితే దింపుతారు. ఎందుకంటే ఇతనైతే రీసెంట్ ఫామ్ కూడా చాలా బాగుంది కాబట్టి సో ఈ టీంకి అయితే చాలా హెల్ప్ చేయాలి. అలాగే సెకండ్ ఓపెనర్గా వాళ్ళైతే ప్రభు సింగ్ అయితే ఆడిపిస్తారు. అతనికైతే చాలా డొమెస్టిక్లో కూడా చాలా బాగా ఆడుతున్నాడు ఈ మధ్య. సో ఇతనైతే ఓపెనర్గా కన్సిడర్ చేస్తారు. ఇక నెంబర్ 3 స్పాట్ విషయానికి వస్తే వాళ్ళైతే ఖచ్చితంగా స్టోయినిస్ని అయితే ఆడిపిస్తారు. సో ఆయనైతే చాలా ఏం చేయగలడో మనందరికీ తెలుసు. సో బాగా ఆడే అవకాశాలు ఉంటాయి నెంబర్ 3 స్పాట్లో. అలాగే స్పిన్ బౌలర్స్ని కూడా బాగానే ఆడతాడు. ఇక నెంబర్ 4 విషయానికి వస్తే వాళ్ళ కెప్టెన్ మెటీరియల్ శ్రేయస్ అయ్యర్ని అయితే ఆడిపిస్తారు. ఎందుకంటే ఇన్నింగ్స్ని క్యాపబుల్ చేస్తూ అలాగే స్పిన్నర్స్ని అయితే అటాక్ చేస్తారు కాబట్టి సో అతన్ని అయితే వాళ్ళైతే నెంబర్ 4 స్పాట్లోకి పుష్ చేయొచ్చు. ఇక నెంబర్ 5 స్పాట్ విషయానికి వస్తే వాళ్ళైతే ఖచ్చితంగా గ్లెన్ మ్యాక్స్వెల్ ఆడిస్తారు. సో అతనైతే ఎలా సో 2025 ఐపీఎల్ వీళ్ళు ఫైనల్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇతని రోల్ అయితే చాలా కీ రోల్గా మారే అవకాశం ఉంటుంది. అలాగే నేహాల్ వదీరా కూడా ముంబై ఇండియన్స్కి ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడో ఈ టీంకి అలా ఇస్తాడో లేదో చూడాలి. వీళ్ళైతే ఫుల్ టైం ప్లేయర్గా అయితే ఇతన్ని తీసుకోవడం జరిగింది. సో
ఇతనైతే బాగా ఆడే అవకాశాలు ఉంటాయి. సో ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. ఇక శశాంక్ సింగ్ విషయానికి వస్తే అతనైతే లాస్ట్ ఇయర్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు వాళ్ళ టీంకి. ఆ ఫినిషింగ్ రోల్ అయితే గట్టిగా నిలబడిపోయాడని చెప్పుకోవచ్చు. ఈసారి ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడో ఇవ్వడో చూడాలి. అలాగే వాళ్ళైతే మార్కో యాన్సన్ని చాలా 7 కోట్లు పెట్టుకున్నారంటే చాలా మంచి ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతని రీసెంట్ ఫామ్ చాలా బాగుంది. అలాగే బ్యాటింగ్ విషయంలో కానీ బౌలింగ్ విషయంలో కానీ చాలా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. రీసెంట్గా మన ఇండియా మీద కూడా చాలా మినిమాల్ రన్నర్ అని చెప్పుకోవచ్చు. అతను డౌన్ ది ఆర్డర్ వచ్చి పెద్ద పెద్ద హిట్స్ కూడా కొట్టగలడు. సో చాలా సంవత్సరాలుగా అయితే ఆ టీంలో ఉంటున్నాడు కాబట్టి సో అతనైతే వాళ్ళైతే ఖచ్చితంగా ఆడిపిస్తారు. ఇక ఎస్ ఠాకూర్ విషయానికి వస్తే తనైతే రీసెంట్గా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అలాగే లాస్ట్ ఇయర్ ఎల్ఎస్జీ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు కాబట్టి అతనైతే ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు. ఇక అతనికి తోడుగా అయితే హర్షదీప్ సింగ్ అయితే డెత్ బౌలర్ అయితే ఉంటాడు. ఇతనైతే ఎంత బాగా పర్ఫామ్ చేస్తాడో మనందరికీ తెలిసిందే. ఈ మధ్య బ్యాటింగ్ కూడా ఒక రేంజ్లో చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. బిగ్ హిట్స్ కొట్టగలుగుతున్నాడు. ఆ హిట్టింగ్ కెబిలిటీ కూడా చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే వాళ్ళు యాక్షన్లో కొన్న మరో ప్లేయర్ విషయానికి వస్తే యూజీ చహల్ని అయితే కొనుక్కున్నారు. ఇతనైతే 18 crores అండర్ రేటెడ్ ప్లేయర్ని కొనుక్కున్నారని చెప్పుకోవచ్చు. ఇతనైతే 18 crores వర్త్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్లో బౌలింగ్ ఇస్తున్నాడు. సో వీళ్ళందరినీ కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూద్దాం. మోస్ట్లీ వాళ్ళు ఓపెనర్స్గా ప్రభు సిమ్రాన్ సింగ్ అలాగే జాస్ ఇంగ్లీష్ని పంపిస్తారు. అలాగే నెంబర్ 3 మార్కస్ స్టోయినిస్, నెంబర్ 4 శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5 గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 6 నేహల్ వదీరా, నెంబర్ 7 శశాంక్ సింగ్, నెంబర్ 8 మార్కో యాన్సన్, నెంబర్ 9 హర్ప్రీత్ బార్, నెంబర్ 10 ఎస్ ఠాకూర్, నెంబర్ 11 హర్షదీప్ సింగ్, అలాగే నెంబర్ 12 చహల్ని అయితే ఆడిపిస్తారు. సో వీళ్ళైతే ప్లేయింగ్ లెవెన్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఆ ఓపెనర్ స్పాట్ ఒకటి తప్పితే మిగతా అయితే ఎక్సలెంట్గా ఉంది వీళ్ళ టీం. మెయిన్లీ వాళ్ళు జాస్ ఇంగ్లీష్ అయితే ఈసారి బాగా పర్ఫామ్ చేశాడంటే వాళ్ళ టీం ఖచ్చితంగా ఫైనల్కి వెళ్ళిపోతుంది. అలాగే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ కుమ్మేపోతున్నాడు కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి వాళ్ళ ప్లే. సో ఇది గైస్ వాళ్ళ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ అయితే మోస్ట్లీ ఇలానే ఉంటుంది. ఇలా వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా కప్పు కొట్టే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళ యాక్షన్లో పర్ఫామ్ చేయడం తీరైతే అమోఘం అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ రికీ పాంటింగ్ రావడం వల్ల వాళ్ళైతే టీంని చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోగలిగారు. అలాగే వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఈసారి టీంని ఫైనల్స్కి తీసుకెళ్ళే క్యాపబుల్ ఉన్న కెప్టెనే. సో వీళ్ళైతే ఈసారి 2025 IPL ప్లే ఆఫ్స్కి అయితే ఖచ్చితంగా ఎంటర్ అయిపోతారని నేను అనుకుంటున్నా. సో క్రికెట్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మీకు మన ఛానల్లో దొరుకుతుంది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఐపీఎల్ గురించి మనమైతే అన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాం. మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.